దాని గురించి కూడా ఆయన ఇలా విమర్శిస్తున్నాడు. సిగ్గుపడాలి, తెలంగాణ ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుకి తీసుకున్న అప్పులు ఎప్పటికీ తెలంగాణ ప్రజలపై భారం పడుతున్నాయి. అదేవిధంగా వాళ్ళు అంటే ఆయన చెప్పిన అనేక విషయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, పాలమూరు రంగారెడ్డికి 27,500 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఒక్కెకరం కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు, అనుమతులు ఏమీ రాలేదు, వాటర్ అలొకేషన్ రాలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 8,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్కెకరం ఆయకట్టు కూడా రాలేదు, వాటర్ అలొకేషన్ ఏ అప్రూవల్ కాలేదు. మేము దానికి ముందుకు తీసుకుపోయి ఇప్పుడు దానికి ఫైనల్ వాటర్ అలొకేషన్ టీఎస్సీ అప్రూవల్ మేము తీసుకొచ్చే చివరి దశలో ఉంటే మేం చేసినాం అంటున్నాడు ఆయన. ఇప్పుడు సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టిండ్రు కానీ దానికి కనీసం ఆయకట్టు కూడా ఐడెంటిఫై చేయలేవాళ్ళు. ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసీ తెచ్చుకోలే. అవి కూడా మా హయాంలోనే జరుగుతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఇరిగేషన్ శాఖ వారి హయాంలో వారు ప్రాజెక్టు కట్టింది నీళ్ల కోసం కాదు, వారి జేబులు నింపుకోవడం తప్పితే మరొకటి కాదు అని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాము. అదేవిధంగా అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ పెద్దలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మ్యాన్ పవర్ విషయంలో, హెచ్ఆర్ విషయంలో, నిధుల విషయంలో, ఆయకట్టు విషయంలో, అనుమతుల విషయంలో అన్నిట్లో పూర్తిగా విఫలమై ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిన్ననే అఖిల భారత ఇరిగేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ లో నేను మొదటి రోజు ఆడ భారతదేశంలో భారత ప్రభుత్వం యొక్క కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు, కార్యదర్శి దేబశిష్ ముఖర్జీ గారు, మొత్తం కేంద్ర ప్రభుత్వం అధికారులందరూ, అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, కార్యదర్శుల వచ్చిన సందర్భంగా నేను 18th కి ఫుల్ ఫ్లెడ్జ్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన అందరికీ. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఇప్పుడు మాకు ఏమేం కావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నిన్న ఉదయం నేను ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకుని ఒక గంట సేపు డీటెయిల్ గా సిఆర్ పాటిల్ గారితో, దేబశిష్ ముఖర్జీ గారితో మాట్లాడి తెలంగాణ రాష్ట్రం విషయంలో అనేక విషయాల్లో ఒక ముందడుగు వేయడం జరిగింది. ఆ విషయం నేను ముందుకు మీకు చెప్తా. కృష్ణా నదీ జలాల్లో మాకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది, మీరు కేఆర్ఎంబీ ద్వారా గాని మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూన్ అయి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో అన్యాయం చేయకుండా చూడాల్సిన బాధ్యత మీ ఉందని చెప్పి నేను నిన్న మొన్న మరి పూర్తిగా ఈ పనిలోనే చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు, కేంద్ర జలవనరుల ముఖ్య కార్యదర్శి దేబశిష్ ముఖర్జీ గారు కేఆర్ఎంబీకి నా ముందే డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఇమీడియట్ గా మీటింగ్ పిలిచిండ్రు. ఈ కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో వాళ్ళు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మీకు విషయం చెప్పాలి, 10 ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలో ఉండి కనీసం టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేకపోయినరు. అంటే శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి ఏ రాష్ట్రం ఎంత నీటి కేటాయింపులు చేస్తున్నది, ఎంత నీళ్లు తీసుకుపోతుంది అని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని మరి యాక్ట్ లో ఉన్న 10 ఏళ్ల పాటు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి సహకరించిండ్రు. మేము డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వానికి నేనే ప్రతిపాదన ఇచ్చినా, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10 కోట్లైనా 20 కోట్లైనా మేము ఆ బడ్జెట్ మేము భరిస్తాం.
శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో కానీ శ్రీశైలంలో కానీ కృష్ణా నది మీద నాగార్జున దగ్గర మరి ఇమ్మీడియట్ గా టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని చెప్పి మేం చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేయలేదు ఆ విషయంలో. అదేవిధంగా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వీళ్ళకి చేతగాలే. వీళ్ళు 811 టీఎంసీల్లో వీళ్ళు లిఖితపూర్వకంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా, ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా ఆంధ్రాకి 512 టీఎంసీ రాసిచ్చి తెలంగాణకి 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన మరి ఘనత వారికే దక్కింది. మేము వచ్చిన తర్వాత ఇది ఎన్ బ్లాక్ అలాట్మెంటు. ఇది మేము వాళ్ళు 10 ఏళ్ల పాటు ఒప్పుకున్న ఈ కృష్ణా నదీ జలాల వాటా కేటాయింపులో వాళ్ళు తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా మరి గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఒప్పుకున్న తర్వాత 10 ఏళ్ల పాటు లిఖితపూర్వకంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు ఇది